రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. 109 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాటా మ్యాజిక్ ఆటోలో ఇంజన్ కింది భాగంలో అమర్చి తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. 30 లక్షలు టాటా మ్యాజిక్ ఆటో, ఒక మొబైల్, 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఒక టాటా మ్యాజిక్ వెహికల్ని మనము వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు చాలా సస్పిషియస్గా కనిపించారు. ఆ ఆటోలో ఉన్నటువంటి 2 వ్యక్తుల పేర్లు సోమా రాజేష్, తర్వాత చంటిబాబు. సో వీళ్ళిద్దరు చాలా అనుమానాస్పదంగా కనిపించారు. తర్వాత మన మహేశ్వరం పోలీస్ సంబంధించిన ఎస్ఐ వెంకటరెడ్డి, రవీందర్, తర్వాత క్రైమ్ పార్టీ సురేష్, ప్రవీణ్, వీళ్ళంతా దాన్ని తనిఖీ చేయగా దాంట్లో 109.88 kgsకి సంబంధించిన గాంజా అనేది చాలా కన్సీల్డ్ ఛాంబర్స్లో సీట్ల వెనకాల, తర్వాత కింద ఇంజన్ కింద మొత్తం అంతా వైర్ తోటి చాలా పగడ్బందీగా మొత్తం అంతా కట్టేసి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. సో దాన్ని మనము త్రూ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు రాజేష్ అండ్ చంటిబాబు అనేవాళ్ళు 4 నెలల కిందట లోకేష్ అనే వ్యక్తితోటి, ఇతను చింతూరు మండలానికి సంబంధించిన వాడు. సో అతనితో పరిచయం ఏర్పడము, తర్వాత ఆ క్రమంలోనే అతను టాటా మ్యాజిక్ సొంతంగా 7 సీటర్కి సంబంధించిన ఒక వెహికల్ని పర్చేస్ చేసి అతనితో ఆ పరిచయంతో అతను చెప్పడం జరిగింది మెదక్లో ఉన్నటువంటి బానోత్ రాహుల్కి ఈ యొక్క గాంజాని సప్లై చేయవలసిందిగా కోరడము. దానికి సంబంధించినట్టు ఆ ట్రాన్స్పోర్టేషన్కి కమిషన్ ఒక 50,000 ఇస్తాము, అలాగే మీ అసిస్టెంట్ని కూడా తీసుకొని వెళ్ళి ప్రాపర్గా తను చెప్పిన ప్లేస్లో డెలివరీ చేయాలి మెదక్లో బానోత్ రాహుల్కి అని చెప్పి అతను